అందరికీ నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు 3 రోజుల కిందట హైదరాబాద్లో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది, పక్క తెలుగు రాష్ట్రం ఎంకరేజ్ చేయడం లేదు, అవార్డులు ఇవ్వట్లేదు అని. సో ఆయన ఆవేదనలో అర్థం ఉండొచ్చు కాక, ఎందుకంటే గతంలో నంది అవార్డులను ప్రెస్టీజియస్ అవార్డులు వచ్చేవి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆపేశారు. తెలంగాణలో ఇటీవల పునరుద్ధరించి రెండు సంవత్సరాల నుంచి గద్దర్ అవార్డులు ఇస్తున్నారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేదే ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాలు తీస్తున్నారు, సినీ పరిశ్రమకి ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు ఎవరైనా సార్ మాకు బడ్జెట్ ఎక్కువైపోయింది. బడ్జెట్ ఎందుకు ఎక్కువైందండి? అసలు సినిమాలు టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. సినిమాలు ఎందుకు ఎక్కువ రేట్లు అవుతున్నాయి? బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది? హీరో రెమ్యూనరేషన్ ఎక్కువ అవడం వల్ల. డైరెక్టర్ ఒక సినిమా 100 కోట్ల బడ్జెట్ అయితే అందులో 85% రెమ్యూనరేషన్ లేనండి. 45 to 50% హీరో రెమ్యూనరేషన్ అండి. 15 to 20% డైరెక్టర్ రెమ్యూనరేషన్. ఇంకా హీరోయిన్కి, విలన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకా కొంత పోద్ది. మిగిలిందంతా వేరే వేరే యాక్టర్లకి వీళ్ళకి ఇస్తారు. అసలు హీరోకి అంత ఎందుకు ఇవ్వాలి, డైరెక్టర్కి అంత ఎందుకు ఇవ్వాలి? ఆ మాటకు వస్తే సో ఇలా దోలకి ఇంత ఖర్చు పెట్టి ఆ తర్వాత వచ్చి మా సినిమాకి ఖర్చు ఎక్కువైపోయింది, మాకేమో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి రేట్లు అడ్డగోలుగా పెంచేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ టికెట్ రేట్లు పెంచకూడదు, కానీ వీళ్ళు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయో లేదంటే ఇంటర్నల్గా లావాదేవీలు ఉంటాయో ఏముంటాయో మనకు తెలియదు. కానీ సరే, అది పక్కన పెడితే చిరంజీవి గారి రిక్వెస్ట్ మేరకు ఈరోజు కందుల దుర్గేష్ గారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేయండి, ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు నిర్మించండి, బాగుంటుంది, అప్పుడు మేము అవార్డు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నట్టు చెప్పుకొచ్చారు. నిజమే, షూటింగ్లు అన్నీ కూడా తెలంగాణలోనే జరుగుతాయి, స్టూడియోలన్నీ తెలంగాణలో ఉన్నాయి, హీరోలందరూ తెలంగాణలో సెటిల్. నిజానికి వాళ్ళందరిది సొంత ఊర్లు. చిరంజీవి గారిది, నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, ఆ సీనియర్ల హీరోలు కావచ్చు, కొత్త వాళ్ళు వీళ్ళు కావచ్చు, వీళ్ళందరిది కూడా ఆంధ్రప్రదేశ్. సినీ రంగంలో ఉన్న ప్రముఖ హీరోల్లో చిన్న పెద్ద మొత్తం అందరి హీరోల్లో ఒక 100 మంది హీరోలు అనుకుంటే అందులో 95 మందికి పైగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే ఉన్నారు కదా. సో ఇక్కడ సొంత రాష్ట్రానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకోవడం, లేదా మా రాష్ట్రంలో మేము షూటింగ్లు చేసుకోవాలనుకోవడం, మా రాష్ట్రంలో స్టూడియోలు కట్టాలనుకోవడం, ఇక్కడ ప్రభుత్వం కూడా మరి తెలుగు సినీ రంగం పెద్దలతో చర్చలు జరపాలి. ఇక్కడ కూడా షూటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కండిషన్ ఏం పెట్టారంటే 20% షూటింగ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరపాలని పెట్టారంట అప్పట్లో. మరి ఈ ప్రభుత్వం కూడా అలా చెప్పాలి, మీరు మా రాష్ట్రంలో షూటింగ్ చేయండి, దానివల్ల మా స్థానికులకు కొంత ఉపాధి అవకాశం దొరుకుద్ది, మా రాష్ట్రంలో కొంత ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి అండ్ కొంత ట్యాక్స్ కట్టండి అండ్ మా రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి అని కండిషన్స్ పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే షూటింగ్ చేస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే స్టూడియోలు నిర్మిస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్ ధరలు పెంచుతాము, లేకపోతే పెంచం, ఆ తర్వాత మేము అవార్డుల గురించి ఆలోచిస్తామని ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెడితే అప్పుడు తప్పలేదు. లేకపోతే తెలంగాణలో ఉన్నాయండి, వీళ్ళు ట్యాక్సులు కట్టేదంతా కూడా అక్కడే, వీళ్ళ లావాదేవీలు జరిగాయన్నీ అక్కడే. సో అందుకని వీళ్ళ సంపద పోగేసుకున్నది అక్కడే, వీళ్ళు రిజిస్ట్రేషన్లో ఆస్తులు కొన్నా హైదరాబాద్ చుట్టుపక్కలే, వీళ్ళ పెట్టుబడులు అక్కడే, వీళ్ళ వ్యాపారం అక్కడే. కానీ సినిమాలు తీసేదేమో, రిలీజ్ చేసేదేమో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, టికెట్ రేట్లు పెంచేదేమో ఆంధ్రప్రదేశ్లోనా. ఇప్పుడు అవార్డులో ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలా? సో అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం ఈ విషయంలో సీరియస్గా ఆలోచించి మీరు 25% షూటింగ్ ఇక్కడ చేయండి, అలాగే స్టూడియోలో నిర్మించండి. గతంలో దగ్గుబాటి సురేష్ బాబు గారు స్టూడియో నిర్మించినట్టున్నారు అక్కడ, రామానాయుడు స్టూడియోస్ అని వైజాగ్ కైలాసగిరి దగ్గర. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది కాంట్రవర్సీకి గురై దాన్ని ఆయనకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని చూశారు. అప్పుడు అది కాస్త గొడవ అయింది, కొంచెం ఇబ్బందికరమైంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు కడితే కొంత బాగుంటుంది అన్నమాట. అప్పుడు ఈ అవార్డుల గురించో రివార్డుల గురించో గట్టిగా అడగడానికి బాగుంటుంది. సో ఈ విషయంలో మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ని కాసేపు పక్కన పెడితే మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, వీలైతే మీరు ఒకసారి నేను చెప్పేదానికంటే ముందు మీరు laddupalem.com అని సైట్ విజిట్ చేయండి. ఆ వెబ్సైట్లో ఉన్న వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ చూడండి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్, అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మల్టీ సీడ్స్ లాంటి రకరకాల విత్తనాలు, వాటితో తయారు చేసే లడ్డూలు, మిల్లెట్స్తో తయారు చేసే లడ్డూలు, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసే లడ్డూలు, గోందు ఎంత హెల్త్ బెనిఫిట్స్ తెలుసా, దాంతో వీళ్ళు లడ్డూలు చేస్తారు.
గోందు మనం తినలేం, అదో టేస్ట్ ఉంటుంది. దాన్ని వీళ్ళు దానిలో బెల్లం పొడి వేసి, అవసరమైతే డేట్స్ పౌడర్ వేసి, నెయ్యి వేసి, ప్యూర్ నెయ్యి వేసి లడ్డూగా చేస్తారు. చాలా బాగుంటుంది. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. అలాగే ఇతర లడ్డూలు, నువ్వుల లడ్డూలు అవి ఇవి ఉంటాయి. నల్ల నువ్వుల లడ్డూలు కూడా చేస్తారు, అవసరాన్ని బట్టి పంపిస్తుంటారు. ఇట్లా వీళ్ళ దగ్గర లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్ పౌడర్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి, ఏబీసీ పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, మల్టీవిటమిన్ పౌడర్ అని, బి కాంప్లెక్స్ పౌడర్స్ అని రకరకాలుగా ఉంటాయి. సో మీకు ఏమైనా కావాలంటే బుక్ చేసుకోండి వెబ్సైట్ విజిట్ చేసి, లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేసి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోండి. ఒక్కసారి ఆర్డర్ చేస్తే మళ్ళీ 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 రిపీట్గా ఆర్డర్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర, తెలుసా? అంత మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. వాళ్ళ ప్యాకింగ్ కానీ, వాళ్ళ డెలివరీ సిస్టమ్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది. ప్లస్ డిస్కౌంట్లు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది, అండ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.